తెలంగాణకు రైల్వే శాఖ మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేటాయించింది. చర్లపల్లి తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ వెళ్తున్నట్టుగా తెలిపింది. కేరళ వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక వస్తులున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నడుతున్నట్టుగా వెల్లడించింది. ఈ అమృత్ భారత్ రైలు రేపు తిరువనంతపురం నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. తెలంగాణకు అమృత్ భారత్ రైలు కేటాయించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న. నాగేంద్ర, ఎప్పుడెప్పుడు ఇది అవైలబుల్గా ఉంటుంది? ఏ డేట్స్లో ఉంటుంది? అంటే వీక్లీ, డైలీ ఉంటుందా, వీక్లీనా? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ ప్రజలకి రైల్వే శాఖతో పాటు అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే రేపటి నుంచి ఎందుకంటే ఇప్పటికో వైపు వందే భారత్ ట్రైన్లు తెలంగాణకి అందుబాటులో ఉన్న ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాలకి ఇప్పటికే వందే భారత్ ట్రైన్లు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరొక వైపు రేపు మరొక ఎక్స్ప్రెస్ అమృత్ భారత్ అనేటటువంటి ఎక్స్ప్రెస్ ని రేపొద్దుట కేరళలో కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ప్రధానమంత్రి కేరళ నుంచి ప్రారంభించబోతున్నారు. రేపు తిరువనంతపురం నుంచి తెలంగాణకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అని ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే ఏ రోజుల్లో ఈ అమృత్ భారత్ అనే ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ప్రయాణాలు ఉంటాయి, ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి టైమింగ్స్ కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు చర్లపల్లి, మరొక వైపు సికింద్రాబాద్తో పాటు తాజాగా చర్లపల్లి అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేరళ నుంచి వచ్చేటటువంటి తిరువనంతపురం నుంచి వచ్చేటటువంటి ఈ అమృత్ భారత్ అనేటటువంటి ఎక్స్ప్రెస్ చర్లపల్లికి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి తమిళనాడు, మరొకవైపు కేరళకు సంబంధించినటువంటి దీంతో పాటు తెలంగాణ ఈ మూడు వీటికి అనుసంధానం చేస్తూ భారత్ అమృత్ ప్రయాణించబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.